Hello everyone. Last short law we have seen this part, Regulating Act of 1773. Now in this short we'll see about Pitt's India Act of 1784. Pitt's India Act of 1784. దేని కిందకి వస్తుంది? కంపెనీ రూల్. ఓకే, ఈ వీడియోస్ మీరు డైరెక్ట్ లక్ష్మీకాంత్ చదవకుండా చూడొద్దు. లక్ష్మీకాంత్ చదివిన తర్వాత చూస్తే రివిజన్కి హెల్ప్ అయితే, బికాస్ ఆఫ్ దిస్ ఆల్ షార్ట్ ఫార్మ్స్. అంటే లక్ష్మీకాంత్ ఇక్కడ ఏది లేదండి పార్ట్స్, సో కట్ చేసి షార్ట్ వీడియోస్ కింద పెట్టినాయి కాబట్టి మీరు అది చదివిన తర్వాత చూస్తే మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us see. It's in Act of 1784. Commercial and political functions are separated. Before this, commercial and political ఫంక్షన్స్ అనేవి ఒకే సేమ్ బోర్డులో ఉండేవి. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784లో మనకి కమర్షియల్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్ అనేవి సపరేట్ అయినాయి. సపరేట్ బాడీస్, ఇది దే ఆర్ లైక్ ఇండివిజువల్ బాడీస్ దానికే. ఓకే, కమర్షియల్ అఫైర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కమర్షియల్ ఎఫెక్ట్ దేని కిందకి వస్తుంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. పొలిటికల్ దేని కిందకి వస్తుంది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కమర్షియల్ ఆఫ్ అఫైర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, పొలిటికల్ ఆఫ్ అఫైర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. రిమెంబర్ ఇట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమి వచ్చినాయి అనేది కూడా చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా షార్ట్ వీడియోస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ విల్ సీ సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్ అనేది కూడా మనకి 1784 పిట్స్ ఇండియా యాక్ట్ కిందనే వచ్చింది. సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్ మీరు ఇవన్నీ చాలా టైమ్స్ రివిజన్ చేస్తే మీకు ఈచ్ రెగ్యులేటింగ్ యాక్ట్, ఈచ్ చార్టర్ యాక్ట్ అనేది చాలా బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ వన్, ఇండియన్ టెరిటరీస్ ఆర్ కాల్డ్ బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్ సుప్రీం కంట్రోల్ ఓవర్ ద కంపెనీ రూల్. ఈ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ కింద ఏమైంది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది సుప్రీం కంట్రోల్, మొత్తం ఓవరాల్ కంట్రోల్ దేని మీద? ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. ఆ కంపెనీ మీద కంట్రోల్ తీసుకుంది అనమాట. ఓవరాల్ అఫైర్స్ ఎవరు చూస్తారు? బ్రిటిష్ గవర్నమెంట్ చూస్తుంది. ఓకే, ఇది ఇక్కడ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. వన్స్ అండ్ విల్ రివైజ్ అండి. ఎన్నిసార్లు చెప్తుంది అని అనుకోవద్దు, బికాస్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. ఒకసారి చదివి వదిలేస్తే అసలు గుర్తుండదు. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ బాగానే అనిపిస్తుంది, ఓకే ఇది అని. తర్వాత ఎగ్జామ్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి, వాళ్ళు అడిగే ట్రిక్స్కి మనకి గుర్తుండదు. సో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో కమర్షియల్ అండ్ పొలిటికల్ బాడీస్